దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి శిలువ ధ్యానాలకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన పెనియల్ బృందం అంతటికి, ముఖ్యంగా పెర్సిస్ మేడం గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత సంవత్సరం శిలువ ధ్యానాల్లో ఒక 5 రోజుల పాటు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేశాం. వాటికి కొనసాగింపుగా నేటి ధ్యానం ఉండబోతూ ఉంది. మరి గత శిలువ ధ్యానాలలో మరి పాల్గొన్న వారికి మాటలు గుర్తుండే ఉంటాయి. మరి రక్షణార్థమై కొట్టబడిన బండ అని మొదటి రోజున, ఆ తర్వాత దాహము తీర్చుటకై కొట్టబడిన బండ అని, ఆహారం ఇవ్వటానికి కొట్టబడిన బండ, వెంబడించటానికి కొట్టబడిన బండ, నీడనిచ్చ ఇవ్వటానికి కొట్టబడిన బండ, ఈ రీతిగా 5 ధ్యానాలను మనం పూర్తి చేశాం. నేటి దినాన మరి కొట్టబడిన బండ నుంచి అగ్ని అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మెట్టుకు ఒక మాటను చదువుకొని మన ధ్యానాన్ని ముందుకు కొనసాగుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు, వందనాలు. ఈ రీతిగా మేమందరం మరి ఆన్లైన్లో కూడి కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన ఈ మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ లేఖనాల నుంచి మమ్మల్ని దర్శించమని బతిమాలుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలోనైనా అల్పునైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానము మనం గమనించగలిగితే కొట్టబడిన బండ నుండి అగ్ని. దేవునికి తన విశ్వాస జీవితం అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవటానికి గిద్యోను ప్రభువు ముందు తన జీవితాన్ని అర్పణగా పరిచాడు. గిద్యోను విశ్వాస జీవితం తనకు ఆమోదయోగ్యం అని ప్రభువు గిద్యోను తెచ్చిన మాంసాన్ని, పొంగని రొట్టెలను తన చేతి కర్ర కొనతో ముట్టాడు. అప్పుడు బండలో నుండి అగ్ని పైకి లేచి మాంసాన్ని, పొంగని రొట్టెలను కాల్చివేసింది. బండలో నుండి అగ్ని ఎందుకు వచ్చిందంటారు? ఈ భౌతిక ప్రపంచంలో అగ్నిని మనం సరిగ్గా వాడితే అది మనకు ఎంతో ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదా అగ్నితో చెలగాటమాడితే అదే మన జీవితాలను నాశనం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఇది అక్షర సత్యం. ఈ లోకంలో పాపం అగ్ని మాదిరిగా దేవుడు ప్రేమించిన మానవులను తగలబెడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం పాపమును అగ్నితో పోల్చుతూ ఉంది. చూడగలిగితే సామెతలు 6వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉంది, ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా అని. అందుకే వజ్రాన్ని కోయడానికి వజ్రమే సాధనమని మనకు తెలుసు. పాపమనే అగ్నిని పరిహరించటానికి ఆయన కొట్టబడిన బండగా మారి తనలో నుండి బయటికి వచ్చిన దహించు అగ్ని ద్వారా ఆ పాపానికి పరిహారము ప్రభువు చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో దేవుడు దహించు అగ్ని అని దేవుని గురించిన ఆశ్చర్యకరమైన వర్ణన మనం పాత కొత్త నిబంధనల్లో చూస్తూ ఉంటాం. పాత కొత్త నిబంధనలు రెండిటిల్లో కూడా ఈ విషయం రాయబడింది. దేవుని వాక్యానికి విధేయులు కాకుండా తిరుగుబాటు చేస్తున్న ఇశ్రాయేలీలతో దేవుడు దహించు అగ్ని అని మోషే చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు అని రాయబడింది.
అదే రీతిగా క్రొత్త నిబంధనలో హెబ్రీలకు పత్రిక రాస్తూ పౌలపోస్తలుడు అంటూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని. ఈ లోకంలో చాలా మంది ఈ విధంగా దేవుని గురించి దహించు అగ్నిగా ఆలోచించరు. దేవుడంటే ప్రేమ స్వరూపి అని, దయగలిగిన దేవుడని, కరుణామయుడని, జాలి కలిగిన దేవుడని ఆ రీతిగానే ఆలోచించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కఠినమైన బండలో నుండి అగ్ని రూపంలో బయటికి వచ్చు దేవుని రోషాన్ని తీర్పు రూపంలో కూడా మనం చూడవలసి ఉన్నది. అగ్ని అనేది ఆయన స్వభావంగా మనకి కనబడుతూ ఉంది. దేవుని పరిశుద్ధత అగ్ని రూపంలో ఉంది. పాపిని పరిశుద్ధునిగా చేయాలి అంటే అగ్నితో పాప పరిహారం చేయటానికి దేవుడు తన స్వరూపాన్ని అగ్నిగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమ, దేవుని పవిత్రత దహించు అగ్నితో పోల్చబడింది. నిర్గమకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను అని రాయబడింది. గమనించండి, దేవుని మహిమ ఆ రీతిగా దహించు అగ్నిలాగా ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడింది. అంటే దేవుని మహిమ, దేవుని పరిశుద్ధత, ఆయన పవిత్రత దహించు అగ్నితో పోల్చబడింది. అదేవిధంగా వాగ్దాన దేశములో ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులను నాశనము చేయడానికి దేవుని తీర్పును దహించు అగ్నిగా వర్ణించబడింది. అక్కడ ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు అని రాయబడింది. దేవుడు ప్రేమస్వరూపి, నిజమే. మన ప్రభువు ప్రేమ కలిగిన దేవుడు. కానీ ఆయన తన పరిశుద్ధతకు భంగం వాటిల్లితే ఆయన సహించేవాడు కాదు. ఆయన ఏమాత్రం కూడా సహించలేదు. ప్రభువు తన పవిత్ర సంకల్పానికి విరుద్ధంగా ఉన్న ప్రతి దానిని కూడా అగ్నితో దహించి పవిత్రపరుస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుడు పాపాన్ని సహించలేడు. ఎందుకనంటే పరిశుద్ధత ఆయన యొక్క స్వభావం. గమనించగలిగితే దేవునిలో స్వచ్ఛత అనేది సంపూర్ణంగా ఉంది. ఆయన నీతి, అదే రీతిగా ఆయన న్యాయము సత్యమైనవి. ఆయన పాపం విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా దాన్ని ద్వేషిస్తూ వస్తున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దైవ భయం లేకుండా ఎన్నో అవకాశాలు ఇచ్చినా సరే రక్షింపబడని వారి పాపాలలో ఇప్పటికీ ఆయన ప్రతి వ్యక్తిని కూడా ఆయన పవిత్రపరచాలన్న ఉద్దేశముతో అటువంటి వ్యక్తులు, ఆ పాపాన్ని విడిచిపెట్టుకొని వ్యక్తులు దేవుని యొక్క నీతి గల కోపానికి గురవుతూ ఉంటారు. అంటే పవిత్రుడైన దేవుడు వారి పాపాలను తీసివేయటానికి వారి మీద అగ్నిని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ దహించు అగ్ని దేవుని అత్యంత పరిశుద్ధమైన లక్షణంగా మనకు కనబడుతూ ఉంది. దేవుని రాబోయే దహించు అగ్ని లాంటి తీర్పు గురించి పాపులు ఖచ్చితంగా భయపడాల్సిందే. పౌలపోస్తలుడు అంటాడు హెబ్రీయులకు రాస్తూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు. గమనించండి. అందుకనే ఎవరైతే పాపాలను విడిచిపెట్టుకోకుండా ఇక లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఆ అగ్ని విషయంలో భయపడవలసిన వారై ఉన్నారు. జీవము గల దేవుడు అను మాటను మనం గమనించగలిగితే ఆయన యుగ యుగాలు కూడా సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన మానవ ఊహలచే కల్పించబడిన దేవుడు కాదాయన. మన చుట్టూ ఉన్న ప్రపంచం పాపముతో నిండి దైవ భయం లేకుండా కలుషితమైపోయింది. అందుకే
భయము లేకుండా మనుషులు ఉంటూ ఉన్నారు. గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు పౌలపోస్తలుడు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అంటున్నాడు. అంతేకాక మనిషికి తన పాపానికి తానే దేవునికి జవాబుదారీ అని తన పాపమే తనను పట్టిస్తుందని, దేవుని భయంకరమైన తీర్పు ఉందని మానవుడు గ్రహించలేకపోతా ఉన్నాడు. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్థితిలో మనం ఉండకుండా మన పాపాల నిమిత్తం కొట్టబడిన బండ నుండి వచ్చు దహించు అగ్ని ద్వారా మన పాపాలకు పరిహారము నొంది మన రక్షకుడిని, అదే రీతిగా ఆయన రక్షణను పొందలేకపోతే ఆరని అగ్నిలో మనము తీర్పు పొందవలసి ఉంటుంది. కుమారుని యందు విశ్వాసముంచని వాని మీదకు అగ్ని లాంటి దేవుని ఉగ్రత వస్తుంది అని యోహాను చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, కొట్టబడిన బండ అయిన యేసు క్రీస్తు ప్రభువు వారి నుండి వచ్చు అగ్ని చేసే గొప్ప ఆశ్చర్య కార్యాలేంటో క్లుప్తంగా నేను వివరిస్తాను. మొదటిగా చూడగలిగితే అగ్ని దేవుని ఉగ్రతను సూచిస్తూ ఉంది. అంటే దేవుని కోపాగ్ని, దేవుని నిత్యాగ్ని, ఆ ఉగ్రతను ఈ అగ్ని సూచిస్తూ ఉంది. దేవుని కోపాగ్ని వారికి వ్యతిరేకంగా రగులుకుంటూ ఉన్నప్పటికీ అనేకులు వారి కోరికలకు మాత్రం అంతు లేకుండా పోతుంది. దేవుడు పరలోకం నుండి తమకు అనుగ్రహించిన కృపను కూడా తృణీకరించడానికి ఈ దినాల్లో అనేకులు తెగిస్తూ ఉన్నారు. దేవుని కోపం సమస్తమైన అక్రమాన్ని, పాపాన్ని తగలబెట్టేసే మంట లాంటిది. అందుకనే మత్తయి సువార్తలో రాయబడింది 3వ అధ్యాయం 10వ వచనంలో, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని రాయబడింది. లోకా సువార్తికుడు కూడా అంటున్నాడు 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. గమనించాలి, సొదొమ గొమొర పాపం విషయంలో కూడా ఆయన ఆ రీతిగానే చేశాడు. ఆకాను అవిధేయత విషయంలో కూడా ఆయన ఆ రీతిగానే చేశాడు. కోరాహు మరియు కోరాహు సంబంధుల అవిధేయత విషయంలో కూడా ఆయన ఆ రీతిగానే దహించు అగ్ని ద్వారా మరి వారిని శిక్షించిన విధానాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దేవుని ఉగ్రత అనగా ఈ అగ్ని ఆయన యొక్క ఉగ్రతగా మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, అగ్ని దేవుని కాపుదలను సూచిస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను అని రాయబడింది. గమనించండి, ఆ రీతిగా మరి ఎలీషా చుట్టూ ఉన్న దేవుని కాపుదలను వారు ఆ రీతిగా గ్రహించారు. గమనించగలిగితే జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా రాయబడింది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. గమనించండి, అగ్ని ప్రాకారము దేవుని యొక్క కాపుదల. అందుకే అగ్ని దేవుని కోపాగ్ని అయితే అగ్ని దేవుని కాపుదల కూడా. గమనించండి, ఆయన కేవలము దహించు అగ్ని అనుకోవటం మాత్రమే కాదు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆ రీతిగా మనకు కంచెను కాపుదలను ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దహించు అగ్ని అయిన దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి.
అదే రీతిగా మనం చూడగలిగితే అగ్ని జీవితాలను పరిశుద్ధం చేసే దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉంది. అంటే అగ్ని దేవుని వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని. గమనించండి, దేవుని వాక్యము ఇక్కడ అగ్నితో పోల్చబడింది. ఈ అగ్ని మానవుల జీవితాన్ని పరిశుద్ధం చేస్తుంది. మానవుల పాపాన్ని దహించి వేసి మానవులను పవిత్రపరిచి దేవునికి ఇష్టలుగా, దేవునికి యోగ్యులుగా మార్చుతుంది దేవుని వాక్యము. అందుకే ఇర్మియా గ్రంథంలోనే 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను, ఇదే యెహోవా వాక్కు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అగ్ని లాంటిది. అటువంటి అగ్ని మనుషులలోని అతిక్రమాన్ని, అవిధేయతలను, పాపాలను తుడిచివేసి మరి మనుషులను పవిత్రులుగా చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమనబడిన అగ్ని ద్వారా మనము పవిత్రపరచబడాలి. మన జీవితాలు సరిచేయబడాలి, కట్టబడాలి. ఆ వాక్యమనే పునాది మీద కట్టబడని ప్రతి జీవితము కూడా తాత్కాలికంగానే ఉంటుంది. అందుకని బండ మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కాకుండా ఇసుక మీద కట్టబడిన ఇల్లు, వాటి మరి పర్యవసానాలు ఏ రీతిగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండ దేవుని వాక్యమే. దేవుని వాక్యమనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలు, దేవుని వాక్యమనే పునాది మీద మన కుటుంబ జీవితాలు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అగ్ని మనలను సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అగ్ని పరిశుద్ధాత్మతో పోల్చబడింది. గమనించండి, లోకాసు సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది కదా, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును అని. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిస్తాడు అని. గమనించగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడింది, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. గమనించండి, అంటే దేవుని అగ్ని ఆ పరిశుద్ధాత్మతో ఇక్కడ పోల్చబడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ వారిలో నింపబడినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో కూడా వారు ఈ అనుభవాన్ని చూశారు. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. గమనించండి, పరిశుద్ధాత్ముడు వారికి ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని అగ్ని పరిశుద్ధాత్మతో పోల్చబడింది. అంత మాత్రమే కాదు, అగ్ని మన కొరకైన దేవుని పరీక్షను తెలియజేస్తా ఉంది, అనగా దేవుని తీర్పును తెలియజేస్తా ఉంది. పేతురు తన మొదటి పత్రికలో రాస్తూ 4వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు
ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే ఇవన్నీ కూడా మనకు కలిగే సమస్యలు, ఎదురయ్యే శోధనలు, ఇవన్నీ దేవుని యొక్క పరీక్ష అని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా మన విశ్వాసానికి కలిగే పరీక్షలన్నమాట. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మలాకీ గ్రంథంలో రాయబడి ఉంటుంది, మరి 3వ అధ్యాయము 2వ వచనంలో, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని రాయబడి ఉంది. ఒకటి, విశ్వాస జీవితానికి మరి కలిగే పరీక్ష అగ్ని లాంటి మహాశ్రమతో పోల్చబడితే, ఇక్కడ ఆయన వచ్చే దినము అనగా ఆయన తీర్పు దినము, ఆయన రాకడ దినము కూడా ఇక్కడ అగ్నితో పోల్చబడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా మరి అగ్ని మన కొరకు దేవుని పరీక్షను మనకు తెలియజేస్తా ఉంది. అలాగే పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే దేవుని పరీక్ష, మన కొరకైన దేవుని పరీక్షను ఈ అగ్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అదే రీతిగా అగ్ని దేవుని మహిమను, దేవుని వెలుగును తెలియజేస్తా ఉంది. గమనించండి, నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది కదా, యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను అని రాయబడి ఉంది. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమ ఆ కొండ మీద ఏ రీతిగా ఉందంటే దహించు అగ్నిలాగా ఉంది. అదే రీతిగా సొలొమోను విషయంలో మనం చూడగలిగితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. గమనించండి, ఆయన తేజస్సు అనగా ఆయన మహిమ, ఆయన వెలుగు మందిరమంతా నిండిపోయి ఉన్నది. అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలినంతటిని కూడా దహించి వేసింది. గమనించండి, ఆ రీతిగా అగ్ని అనేది దేవుని మహిమను, దేవుని వెలుగును మనకు తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, అగ్ని దేవుని యొక్క అంగీకారాన్ని తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు అనబడే రాతిలో నుండి అగ్ని బయలుదేరి భక్ష్యాలను కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనంలో, అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. గమనించండి, అంటే దేవుడు గిద్యోను అర్పణ పట్ల తన సంపూర్ణ సమ్మతిని బహిరంగంగా తెలియజేశాడు. అందుకే అగ్ని దేవుని యొక్క అంగీకారాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే రీతిగా దేవుడు ఏలియా ప్రవక్త యొక్క అర్పణను కూడా అంగీకరించాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడగలిగితే, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. 39వ వచనం, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. గమనించండి, యెహోవా అగ్ని దిగి
అక్కడ దహన బలి పశువుని, కట్టెలను, రాళ్లను అన్నిటినీ కూడా దహించి వేసింది. ఆ కందకాల్లో ఉన్న నీటిని కూడా ఆరిపోయేలాగా చేసింది. అంటే ఏలియా అర్పించిన బలి అంగీకరించబడింది అని అర్థం. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను మండుచున్న దీపముగా ఉన్నట్టు మనం దహించు అగ్ని ద్వారా మండించబడటమే కాకుండా అనేకులకు ఆ పరిశుద్ధ అగ్నిని తాకించి వారిని నరకపు అగ్నిలో నుండి రక్షించవలసిన వారమై ఉన్నాం. గమనించండి, యోహాను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉందో 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని రాయబడి ఉంది. కొందరు సందేహాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొందరు తీవ్రమైన అవిశ్వాసంలో ఉంటారు. వారు దేవుని తీర్పు అనే అగ్నిలో ఉన్నారు అని గ్రహించాలి. వారిని రక్షించాలంటే చురుకుగా సువార్త ద్వారా మనము చర్య తీసుకోవాలి. అందుకే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అని యోధా పత్రిక 23వ వచనంలో మనం చూస్తూ ఉంటాం.